వీధుల స్వాగతం లక్ష సమాజీతం. మరి శ్రీ కొత్త కుర్మ శివకుమార్ గారి బర్త్డే సందర్భంగా ఇక్కడ మరి కేంద్ర మాజీ మంత్రివర్యులు సర్వసత్యనారాయణ గారు కూడా వచ్చారు. వారిని అడిగి మరి ఈ యొక్క బర్త్డే విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. చాలా సంతోషం. ఈనాడు మా మిత్రులు శ్రేయోభిలాషులు ప్రజల మనిషి ప్రజాబంధు శ్రీ కొత్త కుర్మ శివకుమార్ గారి జన్మదినం కాబట్టి ఈ జన్మదినాన్ని పురస్కరించుకొని వారిద్దరిని దంపతులను మంగమ్మ గారిని అయితేనేమి శివకుమార్ గారిని అయితేనేమి వాళ్ళిద్దరిని కలవాలి, అభినందించాలి, ఆశీర్వదించాలి అనే ఉద్దేశంతో ఇక్కడికి నేను రావడం జరిగింది. నిజంగా కూడా ప్రజల మనిషి, ప్రజలందరూ అభిమానించే వ్యక్తి, ప్రజలు ప్రేమించే వ్యక్తి, 10 మందికి సహాయపడే వ్యక్తి. కాబట్టి ఇట్లాంటి వ్యక్తులు ఈ సమాజానికి ఎంతో ఉపయోగపడుతూ ఉంటారు. కాబట్టి ఇట్లాంటి వాళ్ళను రాబోయే రోజులలో గొప్ప నాయకులుగా మనం చూసుకోవాలి. తప్పకుండా అట్లాంటి ఉన్నత శిఖరాలను అధిరోహిస్తాడు అని నాకు నమ్మకం ఉన్నది. దేవుడు ఆయనను బాగా దీవించాలి, మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలి. వారిని వారి కుటుంబ సభ్యులందరినీ కూడా దేవుడు ఇంకా ఇంకా దీవించాలి. ప్రజలతో ఇదే సంబంధాలు నడుపుకుంటూ కొనసాగించుకుంటూ మరి ముందుకు సాగాలి అనేసి దేవుణ్ణి ప్రార్థిస్తున్నా. ఆ విధంగా వీరిద్దరిని కూడా దీవించడం, వాళ్ళ కుటుంబ సభ్యులను దీవించడం. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. రైట్, థ్యాంక్ యూ. ఈరోజు ఎంతో గొప్ప వ్యక్తులు, తండ్రి సమాన్యులు, మా కాంగ్రెస్ పార్టీకి పెద్ద అండా దండ సబ్జెక్టు గట్స్ ఉన్న వ్యక్తి, ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే సర్వే సత్యనారాయణ సార్ ఉన్నారని. ఎందుకంటే గతంలో చూస్తూ ఉంటే కేసీఆర్ గవర్నర్ కూడా కొని ఆయన ఏ విధంగా ప్రవర్తిస్తుంటే, ఖబర్దార్ నువ్వు గవర్నర్ చేసింది మా సోనియమ్మ, నువ్వు ఎవరికో మోచేతి నీళ్ళు దాక్కుంటూ ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి ఆయన బాధ్యతను గుర్తువేసిన వ్యక్తి. అదే రకంగా ఆయన స్ఫూర్తితోనే ఈ యొక్క కార్యక్రమం చేస్తే ఎప్పుడు సర్వే సార్ బర్త్డే కూడా చాలామందికి భోజనాలు పెట్టి చేస్తూ ఉంటారు. మరి అదే రకంగా ఈరోజు వచ్చినందుకు పెద్దలు ఆయనకు మంచి ఆరోగ్యం ఇచ్చి మళ్ళీ ఆయనకు పూర్వవైభవంగా మంచి పదవులు వచ్చి, ఎందుకంటే గరీబులకు అట్టడుగు నుంచి వచ్చే వాళ్ళకు మాలాంటి యాక్టివ్ కార్యకర్తలకు కూడా ఆయన గమనించి ఆశీర్వాదం చేస్తారని, మరి ఆ భగవంతుడు శ్రీరామచంద్రుడు ఆయన కుటుంబాన్ని చల్లగా చూడాలని కోరుకుంటూ, ఎప్పుడు కూడా మాకు తండ్రిలాగా నాకు అండదండలు మాకు ఇస్తూ మమ్మల్ని ఆయన ఆశీర్వాదం ఎల్లవేళ తెలుపుతుంటాడు. మరి అదే రకంగా మా కాన్స్టిట్యున్సీ కార్యకర్తలు కూడా ఇవాళ చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే ఈ పాలన మీద కానీ ఇక్కడున్న లోకల్ ఎమ్మెల్యే గారి మీద కానీ విసిగిపోయి, మొన్న కూడా లోకల్ బాడీలో కూడా మాకు 3 ఎంపీపీలు 3 జెడ్పీటీసీలు రావడం జరిగింది. ఇంకో కొద్ది దాంట్లో ఇబ్బంది అయిపోయింది. కానీ మా కాన్స్టిట్యూన్సీ 4 మండలాలు 4 మేమే తీసుకున్నాం. ఇప్పుడు 4 మున్సిపాలిటీలు కూడా తప్పకుండా మేమే జెండా ఎగరేస్తాం. దానికి గట్టి అధ్యక్షులు కానీ అందరూ ప్రతి కార్యకర్త కూడా ఒక సైనికులాగా పనిచేస్తూ ఉన్నారు. మరి ఈ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళందరికీ కార్యకర్తలు కానీ పెద్దలకు కానీ, అదే రకంగా మల్లెడ్డి రంగారెడ్డి అన్న గారు కూడా చాలా టైం పెట్టిండి. ఈరోజు ఆయన కార్యక్రమాలన్నీ కూడా దూరం పెట్టుకొని వచ్చి ఈ కాలనీలో శ్రీశ్రీ హోమ్ కాలనీ అని ఒకటి ఉన్నది, దాంట్లో సుమారు 1 లక్ష ఖర్చు పెట్టి ఒక సీసీ కెమెరాలు అవన్నీ పెట్టడం జరిగింది. ఎంజాలు ఇంతకుముందు పెట్టుంటే అక్కడ కూడా సీసీ కెమెరాలు, అదే రకంగా మొక్కలు నాటే ప్రోగ్రాం కూడా చేసినాము. మరి ఇంకా కార్యకర్తలు ఇంత పెద్ద ఎత్తున హాజరైనందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రానున్న రోజుది కాంగ్రెస్ రాజ్యం. రేపు మున్సిపాలిటీలో 4 జెండాలు ఎగరవేసి ప్రజలందరికీ న్యాయం చేస్తామని తెలియజేసుకుంటూ ముగించుకుంటాం.
మన బర్త్డే విజయసాయి మన కొత్తకుమ్మ శివకుమార్ గారు ఇచ్చేశారు. మనందరూ తొందరగా భోజనం చేసుకుని రావాల్సిందిగా కోరుకుంటున్నాం. గట్టిగా
కడియంజాల్ మాజీ సర్పంచ్ అయినటువంటి మంగ శివకుమార్ గారు, పెద్దలు భీమన్న గారు, ఇక్కడికి విచ్చేసిన వేదిక మీద ఉన్న సోదరులు, ముందున్న సోదరులందరికీ, సోదరులకు కుమారి రోజు జన్మదిన సందర్భంగా ఒక మంచి కార్యక్రమం అక్కడ స్ట్రీట్ లైట్, అక్కడ కెమెరాలు, సీసీ కెమెరాలు చెట్టు పెట్టే కార్యక్రమాన్ని మాతో ప్రారంభించేసి, మరి అదేవిధంగా ఇక్కడ మీ అందరినీ ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకున్న మిమ్మల్ని అందరినీ కలవాలనేటువంటి ఉద్దేశంతో మేమందరం కూడా మిమ్మల్ని కలిసి మరి కుమార్కు జన్మదిన శుభాకాంక్షలు మీ అందరి పక్షాన, నా పక్షాన, మన అందరి పక్షాన నిండు నూరేళ్ళు బతకాలని ఆశీర్వదిస్తూ ఈరోజు ఒక చక్కటి కార్యక్రమం, ఇలాంటి కార్యక్రమానికి ఏదో గుర్తుగా కొన్ని కార్యక్రమాలు చేయడం ఇది ఒక మంచి శుభపరిణామం. అందుకే మేము కూడా చెప్పగానే ఈ కార్యక్రమంలో మీ అందరినీ కలిసి మరి అందరం కూడా ఆశీస్సులు ఇవ్వాలని మరి కార్యక్రమాల్లో పాల్పంచుకున్న మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ కుమార్కు మరొకసారి శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు. మాకు రాజకీయాల్లో రావడానికి కూడా మల్లెడ్డి రంగారెడ్డి గారి స్ఫూర్తి. ఎందుకంటే ఆయనకు మాకున్న సంబంధాలు చాలా ఉన్నాయి. మా అమ్మమ్మ ఊరు. అదే రకంగా మల్లెడ్డి రంగారెడ్డి అన్న గారు తిరుమలలో ఇంటి కట్టినప్పుడు అప్పుడు వర్కర్స్ చాలామంది ఉన్నాయి, కానీ వర్క్ దొరకకపోతుండే. కాబట్టి ఆ రోజు ఎంతమంది వర్కర్స్ ఉన్నా కూడా నువ్వు ఏ ఊరు తమ్ముడు అంటే నాకు తుర్కేం జరగాలంటే తుర్కేం జరుగుతుంది అంటే పోసే కొడుకు అంటే అయ్యో నువ్వు తమ్ముడు మనోడవు, ఇల్లు నువ్వే కట్టాలి, మంచిగా చూసుకోవాలి, నేను చాలా బిజీ ఉంటాను. నిజంగా ఆ రోజుల్లో ఇప్పుడు హోమ్ మినిస్టర్ కూడా అంత బిజీ ఉండకపోతుండే, కానీ రంగారెడ్డి అన్న గారు అంతకంటే ఎక్కువ బిజీ ఉంటుండే. నాకు వర్క్ ఇచ్చి అంటే జనరల్గా ఒక కళాకారులకు ఒక ధనవంతుడు తోడు కావాలి. ఎందుకంటే ఆ ధనవంతుడు ఉంటేనే మనుషుల కళ బయటకు వస్తుంది. కాబట్టి ఈరోజు చెప్పుకోవడానికి ల్యాండ్ మార్క్ ఏంటంటే అన్న గారు మంచి వర్కర్. ఏ అధికారులను కూడా పని చెప్పి చేయకపోతే చాలా ఆగ్రహానికి గురవుతాడు. కానీ ఈ రోజుల్లో న్యాయానికి దునియా ఏదో ఉన్నవాడంటే ఊళ్ళకి వెళ్ళి మేమే వెళ్ళిపోతాం అన్న సందర్భం ఉన్నది. కానీ నిజంగా మల్లెడ్డి రంగారెడ్డి అన్న గారు ఎమ్మెల్యే లేనప్పుడు ఎట్లుందంటే కరెంటు పోతే మనం క్యాండిల్ పెట్టుకోవడం లేదు, అట్లా ఉన్నది. ఈ 10 ఏళ్ళ నుంచి కరెంటు పోతే క్యాండిల్ పెట్టుకునే విధంగా ఉంటుంది. ఒకసారి ఒక చిన్న పని మీద నేను మాట్లాడినా, అన్నకిలా ఎంఆర్ఓ పాస్బుక్ ఇస్తున్నాడు అంటే ఎవరు రావాలి ఇప్పటిదాకా చెప్పలేదు నాకు అన్నాడు. లేదన్నా మీ దాకా వస్తే ఎందుకంటే ఫోన్ చేసి ఏమైనా మా ఊరు పాస్బుక్ ఇస్తున్నావంట, మరి వాళ్ళ చెప్పడానికి వాటి పాస్బుక్ ఇస్తాను, మరి నువ్వు తీసుకుంటావు లేకపోతే ఏ పాస్బుక్ ఇస్తున్నా, అన్ని మూసుకొని తొందర పాస్బుక్ మా ఊరు సాయంత్రం కలిగాలి, ఆ పాస్బుక్ నాకు తీసుకొచ్చి చూపించాలి. ఎందుకంటే మా మండలం ప్రెసిడెంట్ నా ఇల్లు కడతాడు, మరి ఏమైనా ఈ విధంగా ఇస్తున్నాను అన్నాడు. కానీ ఇప్పటిదాకా అంత గట్స్తో మాట్లాడి చేసిన వ్యక్తి అంటే మల్లెడ్డి రంగారెడ్డి అన్న. జనరల్గా నాకు ముఖం మీద పొగడం అలవాటు ఉండదు, వాస్తవంగా అన్నకు చాలా అభిమాని. మరి మొన్న కూడా చాలా కష్టపడి అన్న పేరుతో నా కష్టంతో మా మిస్సెస్ ముఖం చూసి అందరూ చాలా పెద్ద ఎత్తున ఓట్లేసి కాన్స్టిట్యున్సీలో పెద్ద మెజార్టీ ఇచ్చిన గ్రామం అనేది. ఈ తరఫున అన్న తరఫున మా తరఫున ఎల్లవేళలా మేము మీకు రుణపడి ఉంటాం. మళ్ళీ రేపు పొద్దుగల కోట్ల ఏదైనా వస్తే వచ్చింది, లేకపోతే కానీ రానున్న రోజుల్లో రంగారెడ్డి అన్న గారు ఎమ్మెల్యే కావాలి. ఎమ్మెల్యే అంటే రంగారెడ్డి అన్న ఇప్పటికి కూడా కలర్ట ఉండిపోతుంది. మీరు కూడా ఎప్పుడు కూడా మా సమస్యల మీద స్పందించి ఉండాలన్నా. అన్నీ ఇండ్లు చిక్కగా అయిపోయినాయి, ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయినాయి. ఇప్పుడు ఊళ్ళో పోతుంటే అంత డ్రైనేజే. దురదృష్టకరం ఏంటంటే ఇక్కడ సెటిల్స్ చాలా మంది ఉన్నారు. ఇక్కడ ఉంటున్న 30% అయిపోయినాం, సెటిల్స్ 70% అయిపోయినాయి. వాళ్ళతో ఓట్లు వేయించుకుంటున్నాం, వాళ్ళకు దావతులు పిలుస్తున్నాం, వాళ్ళ దావతుల కూతురు మనీ చేస్తున్నాం. తీరా చనిపోతే వాళ్ళకు శ్మశానం ఎక్కడ అంటే సాహెబ్నగర్, సైదాబాద్ అంటున్నాం. మరి అదెక్కడ ధర్మం అనే ఆలోచనతో మాకు కాంపౌండ్ వాల్ ఉన్నది. అప్పుడు అన్న ఎమ్మెల్యే ఉన్నప్పుడు కట్టింది. చుట్టూ కాంపౌండ్ వాల్ రిపేర్ చేసి 2 స్ట్రక్చర్లు చేద్దామంటే ఈ ఊర్లో ఉన్న సన్నాసులంతా దాన్ని ఆపే ప్రయత్నం చేస్తే అంతతో కాకపోతే ఎమ్మెల్యే స్వయంగా ఎంఆర్ఓ చెప్పి వాళ్ళందరూ చెప్పి ఆఫీసర్ కలుగుతా మన ఎమ్మెల్యేకే దక్కింది.
ఆయన ఎమ్మెల్యే పదవి కూడా మన సరిపోతుందో నాకు తెలియదు, కానీ నా దృష్టిలో మాత్రం మెంటలీ హ్యాండిక్యాప్ట్ ఆయన. మరి 2 పిల్లర్లు వేసిన ఆయన స్ట్రక్చర్ చుట్టూ కాంపౌండ్ కానీ అది అదే విధంగా అయిపోయింది. కొన్ని గుళ్ళు కూడా మన చేతి డబ్బుతో సుమారు ₹1 కోటి మన చేతుల చోటు కూడా గుళ్ళు అభివృద్ధి చేస్తుంటే కూడా ఆపిన ఘనత ఉన్నది. ఇప్పటిసరి ఏం లేదన్నా మీ పేరంటే మీరు ఇక్కడ వస్తున్నారంటే ఒక 10 కిలోమీటర్ల దూరం ఉంటాడు ఆయన. కొన్ని ప్రాబ్లం ఉంటే జస్ట్ కుర్చీ చేసుకొని కూర్చుంటే సరిపోద్దని తెలియజేసుకుంటూ, ఎందుకంటే కార్యక్రమం చాలా బిజీ ఉంది అన్న. ఏదన్నా మీరు కంపల్సరీ రావాలంటే వచ్చేసిండు. ఎంపీ గారు కూడా వచ్చేదంటే కానీ అన్నవసరం సరిపోతుంది, అందరూ వచ్చినట్టే. మరి అందరి పక్షాన అన్నకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అన్న ఆశీస్సులు మా కుటుంబం మీద ఎప్పుడు ఉండాలి, మన ఊళ్ళో అందరం కలిపి అన్నకి ఎల్లవేళలా అండగా ఉండాలని, మరి ఏదేమైనా కూడా ఎవరికి చిన్న ప్రాబ్లం వచ్చినా రాత్రి 12 గంటలకు రావడానికి అన్న సిద్ధంగా ఉంటాడు, తేవడానికి సిద్ధంగా ఉంటాడు తెలియజేస్తుంటూ, ఎందుకంటే బర్త్డే ఇది రాజకీయాలకు అతీతంగా ఒక ధర్మానికి అధర్మానికి వర్గకు సబ్జెక్ట్ ఉన్న వ్యక్తి, కసి ఉన్న వ్యక్తి, ఆలోచన ఉన్న వ్యక్తి, ఐక్య ఉన్న వ్యక్తి. కానీ ఇవన్నీ కూడా ఉన్న వ్యక్తికి ఏంటంటే దురదృష్టకరం ఏంటంటే, ఇందాక చెప్పిన కదా కరెంటు పోయినకి క్యాండిడేట్ కూడా ఎక్కడుంటుంది, మనం ఇందాక పురట పెట్టినట్టు దొరకదు, ఆ విధంగా ఉన్నది. మళ్ళీ చూస్తే ఎలక్షన్ వస్తే రానున్న రోజుల్లో అన్న ఎమ్మెల్యే అన్న కోరిక మిత్రుడు కూడా కావాలని ఉంటుందని కోరుకుంటూ, మనందరి ద్వారా ఆయన కోరిక నెరవేరాలని కోరుకుంటూ, ఈ చక్కటి అన్న వచ్చింది కాబట్టి ఈ కార్యక్రమం సక్సెస్ అందాన్ని భావిస్తారు. అన్నకు బాగాసారి ధన్యవాదాలు తెలుసుకుని ముగించుకుంటాను. జై హింద్, జై శ్రీరామ్. చిన్నతనం నుండి కష్టపడడం అలవాటు చేసుకుని అంచెలంచెలుగా కార్మికులుగా, కాంట్రాక్టర్గా, బిల్డర్గా నేడు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా అంచెలంచెలుగా నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి గౌరవనీయులు ఉన్న కొత్తకొమ్మ శివకుమార్ గారికి మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తుంటూ, జన్మదిన శుభాకాంక్షలు మన జననేత కొత్తకొమ్మ శివకుమార్, జన్మదిన శుభాకాంక్షలు మన జననేత కొత్తకొమ్మ శివకుమార్. Thank you.
వారి గురించి ఇంకా సంతోషపడ్డారు మరి ఎన్నో జన్మల బంధం ఉంది వారి అడిగింది తప్పకుండా మరి వారి స్వామి ఒక జాతర తర్వాత దుమ్ములు ఇక్కడ నిరంజన ఇక్కడ చూడండి ఒకసారి సైడ్ మీరు పోతారా ఇదే గ్రూప్ ధన్యవాదాలు చేస్తాం. దగ్గర సార్ దగ్గర వచ్చాడు
కుర్మ శివకుమార్ మన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసిన సర్వేసార్ గారికి, అలాగే మల్రెడ్డి రంగారెడ్డి అన్న గారికి, అలాగే ఇబ్రాహీంపట్నం కాన్స్టిట్యున్సీ ప్రజలకు, మున్సిపాలిటీ తుర్కెంజాల్ మున్సిపాలిటీ ప్రజలకు అందరికీ పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు బర్త్డేకి రావడం ద్వారా మాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఇలాగే అందరి ఆశీర్వాదం మా కుటుంబం మీద ఉండాలని కోరుకుంటున్నాను. తప్పకుండా వచ్చేసారి తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. తప్పకుండా ప్రజలకు సేవ చేసే అవకాశం మాకు వస్తుందని భావిస్తూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తుంది. ఈరోజు అన్నగారు తెలంగాణ పిసిసి కార్యదర్శి కొత్త కుర్మ శివకుమార్ గారి జన్మదినానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి పిసిసి కార్యదర్శిగా ఈ పార్టీని రాష్ట్రంలో ముందుకు తీసుకెళ్లాలని, అదేవిధంగా బీసీ బడుగు బలహీన వర్గాల నాయకునిగా అన్నగారు గతంలో గ్రామ శాఖ నుంచి హయత్ నగర్ మండల అధ్యక్షునిగా, ఒక పర్యాయము తుర్కయంజాల్ సర్పంచ్గా, అదేవిధంగా ఈరోజు రాష్ట్ర పిసిసి కార్యదర్శిగా మరి జన్మదిన వేడుకలు జరుపుకున్న సందర్భంలో అన్నగారు ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేళ్ళు ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ, మరి ఇంకెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని కాంక్షిస్తూ, మరి ఇంకా ఉన్నత పదవులు కూడా ఆయనని నిర్వహించాలని మరి హయత్ నగర్ మండలం ఎంపీపీ గారు, అదేవిధంగా భాస్కర్ చారి గారు, భాస్కర్ గౌడ్ గారు, జడ్పీటీసీగా మేమంతా కూడా పార్టీని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మరి దేశ ప్రజలు, అదేవిధంగా మా మండల ప్రజలు సుఖశాంతులతో ఉండాలని, మరి స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకోవాలని కాంక్షిస్తూ, మరి రాష్ట్రం మరి అన్ని విధంగా పారిశ్రామిక అభివృద్ధి, అదేవిధంగా రైతులు కూడా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో మరి కార్మికులు, కర్షకులు అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని, ఈ దేశ ప్రజలు ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండాలని, మరి స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేను అబ్దుల్లాపూర్ మెట్ జడ్పీటీసీ బింగి దేవదాస్ గౌడ్. ఈరోజు తుర్కయంజాల్ మున్సిపాలిటీలో మన తుర్కయంజాల్ గ్రామ పంచాయతీగా ఉన్నప్పటి నుండి మన కొత్త కుర్మ శివకుమార్ అన్న గారు సర్పంచ్గా ఉండి, మన కాంగ్రెస్ పార్టీకి మండల అధ్యక్షునిగా ఉండి పలు కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీని జెండా మోస్తూ ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ పుట్టినరోజు వేడుకల్లో మేము పాల్గొని ఆయనకు మా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అన్నగారు ఈ విధంగానే ముందుకు మన పార్టీలో కానీ రాజకీయాలను కానీ చాలా చురుకుగా ఉంటాడు కాబట్టి, కష్టపడే నాయకుడు కాబట్టి, ఒక బీసీ బడుగు బలహీన వర్గాల నుంచి పుట్టిన వ్యక్తి కాబట్టి ఆయన ఇంకా ముందు ఉన్నత పదవులు చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా పార్టీకి పిసిసి సెక్రటరీగా ఉంటూ పలు కార్యక్రమాలు చేసుకుంటూ ఈరోజు కొత్తగా ఏర్పడిన మన తుర్కెంజాల్ మున్సిపాలిటీకి ఆయన భుజం మీద వేసుకొని ప్రతి ఒక్క మున్సిపాలిటీలో ఖచ్చితంగా ఈ మున్సిపాలిటీని కాంగ్రెస్ మయం చేయాలని మేము కోరుకుంటూ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. తుర్కయంజాల్ మున్సిపాలిటీ నాయకుడు, పేదల పెన్నిది, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, బీసీ నాయకుడు, ఒక మంచి ఉన్నత పదవులు అలంకరిస్తూ గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి ఈరోజు పీసీ స్థాయికి వెళ్ళిన మహా వ్యక్తి కొత్త కుర్మ శివకుమార్ అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, మమ్మలను ఆహ్వానించిన శివకుమార్ అన్నగారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ సుఖ సంతోషాలతోటి, ఆయుర ఆరోగ్యాలతోటి, ఐశ్వర్యాలతోటి వర్ధిల్లాలని ఆ భగవంతుని కోరుతూ, వన్స్ అగైన్
జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ శివకుమార్ ఇంకా ఉన్నత పదవులు అలంకరించాలని భగవంతుని దేవాలయం కోరుచున్నాను. స్వాతంత్ర 73వ స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ మన అబ్లాపూర్ మెట్ మండల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సిహెచ్ భాస్కర్ చారని నేను మన దేశ అందరూ మన భారతదేశంలో ఒక పండగలాగా జరుపుకోవాలని స్వతంత్ర దినోత్సవాన్ని కోరుతూ అందరికీ మన రాష్ట్ర ప్రజలందరికీ స్వతంత్ర దినోత్సవ 73వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ భాస్కర్ చారి ఇబ్రాహీంపట్నం ఎంఆర్ఆర్ యువసేన ఇన్ఛార్జ్ అదేవిధంగా అబ్లాపూర్ మెట్ మండల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కోరుచున్నాను. V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం.